కటింగ్ చెప్పడానికి షాప్కి పోతున్నా గణేష్ ట్యాంబర్ చేయొచ్చుకుంటా కంటిన్యూ 2 days వండుకున్నా గాయస్. నాకే మొత్తం 2 రోజులు వండుకోలేదు కదా, మొత్తం నిద్ర మొత్తం 2 daysలో తీసేసిన. మరికి ఎట్లా ఉంది గణేష్ వెళ్ళిపోయిండు అని అంటే అదే ఉండే ఇప్పుడు స్కూల్స్కి వెళ్ళాలి డైలీ. కటింగ్ చెప్పిద్దామని కటింగ్ షాప్కి పోతున్నా. నేను మొన్న చూపించినా కదా మా ఫ్రెండ్ అని పికప్ చేసుకున్నాడికి వాళ్ళ ఇంటి కిందనే సెలూన్ ఉంది, మంచిగా చేస్తాడు. ఆయనకి పిలిచిన కిందికి వస్తున్నట్ట. ఇప్పుడు కలిసి ఆడ కటింగ్ చేయించుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలి ఇంకా వచ్చేసిన ఆయన ఇంటికాడికి ఫోన్లు చేసి పిలుస్తుండు. ఏమైందిరా కిందికే రాలే? ఇంకా నాకు అడుగుతున్నావు ఏమైంది రాలేవని. మీ అన్నయ్య ఏడున్నాడు? ఏడికి కాలేజ్కి పోయిందంట. ఇలా అన్న ఇట్లా ఉంటుంది లోపల కొంచెం చూసినాం. ఆయన వేరే ఆయన లేడంట, వస్తుందంట. ఆయన గురించి ఆగినాం. చూసారా ఏమైంది? సిగ్గుపడుతుండే. ఏమైనా స్కూల్కి పోయినావా నెక్స్ట్ డే? 2 రోజులు అనుకున్నారా నేను? అరే మీరైతే డైలీ అనుకున్నా. 2 రోజులు అనుకోలే నేను. 2 రోజులు అనుకోలే. దాన్ని ఇద్దరు మొత్తం 2 రోజుల్లో ఇచ్చిన. చైర్ మీద కూర్చున్నా కటింగ్ చేయించుకోరా అంటే ఇంటికి చేయించుకుంటా లేడు. ఆయన చేస్తుండవు. ఆయన చేసినాక చేయించుకొని స్నానం చేసుకొని మళ్ళీ ఆడుకోవాలి. అడిగి అన్నోళ్ళ దగ్గర పోయి ఏముంది ఆడ చూడాలి అంతా. నాకు కటింగ్ వేరే వాళ్ళకి చేస్తుండు, వేరే వాళ్ళు అయిపోగానే నాకు చేస్తాడు. डस्टबिन के बाद पेपर ना गिर गया देखो, सही मार लो. కటింగ్ అయిపోయింది, ఇంటికి పోతాప్పుడు అయిపోయింది. ఇంటికి పోతున్నా, కటింగ్ అయిపోయింది. ఎడిగిట్ట పోతుండు మీదనే కదా నేను పోవాలి. మంచిగా చేస్తాడు కటింగ్. సరే పోతున్నా. ఏయ్ పోతున్నారా? ఆడు పోతుండు, నేను ఇట్లా పోతున్నా ఇంటికి పోయి స్నానం చేసుకొని ఇప్పుడు ఆడిపోతా అన్న దగ్గర పోయి. ముందు అన్నకి చెప్పించుకున్నా ఇంటికి పోయి కలుస్తాం. అయిపోయింది, ఇంటికి వచ్చేసిన. కార్ బండి పెట్టినా ఆడ ఇంట్లోకి వెళ్ళి స్నానం చేసుకొని పోతా. అన్న దగ్గర పోయి కలుద్దాం గైస్. మళ్ళీ చెప్పినా కదా అన్నోళ్ళ కాడికి పోతా అని. అన్నోళ్ళ కాడికి పోతున్నా. ఆడికి పోతున్నా, ఆడికి పోయి కలుద్దాం. చేసిన నేను
గల్లీకి అన్నం దగ్గర వచ్చేసిన పోతున్నా. మొత్తం సున్సాన్ గల్లీ ఉంది, మొత్తం ఖాళీ ఉంది గల్లీ మొత్తం. అయితే డైలీ హడ్చలు ఉంటుండే ఇక్కడ అక్కడ, మొత్తం లైట్లు ఇట్లా అన్నీ తీసేసారు. ఇంటికి పోదామని జిషాన్లో చాయ్ తీసుకొని వచ్చిన. చాయ్ తీసుకొని ఇంటికి పోతా. చాయ్ తీసుకున్నా, ఇంటికి పోతున్నా. వచ్చిన ఇంటికి చాయ్ గిట్ట తెచ్చుకున్నాం, బండి పెట్టినా, పోతున్నా ఇంటికి. ఇట్లా పడేసిన ఇప్పుడే, ఇంటికి పోతున్నా. మళ్ళా ఇంటికి పోయి తినేసి చాయ్ తాగి పని ఏందో చూసుకోవాలి. లిఫ్ట్ వచ్చేది, లిఫ్ట్ ఎక్కి ఇంటికి వెళ్ళిపోతాం.